వెల్కమ్ బ్యాక్. ఇక కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి కలెక్టర్ శివశంకర్ అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. ఇక ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దేవగుడి శంకర్ రెడ్డి మరియు సుబ్బిరామ్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం దృష్ట్యా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అలాగే ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 115 వైద్య శిబిరాలు నిర్వహించామని తెలిపారు. అంటే నేను ఆదినారాయణ రెడ్డి గారు నన్ను కలిసినప్పుడు కానీ ఆయనతో నాకు ఇంటరాక్ట్ అయినప్పుడు ఏమనిపించిందంటే ఆయనలో ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ అన్నది అందరికీ కూడా ఒక కిక్ అయితే ఇస్తుంది అనమాట. అంటే ఒక కూర్చొని అంటే సాధారణంగా ఏంటంటే ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గం గురించి ఎవరైనా చెప్పి సరిగ్గా మా జమ్మలమడుగు నియోజకవర్గం ఇవి ఉన్నాయి సార్ అని చెప్పి ఇష్యూ చేసుకుని వెళ్తారు. కానీ నాకు అలాగే మా ఎస్పీ గారు కానీ మొత్తం జిల్లా గురించి, మన జిల్లా ఉన్న ఒక నైసర్గిక స్వరూపం దగ్గర నుంచి చరిత్ర కావచ్చు, ఇక్కడున్న రాజకీయాలు కావచ్చు, ఇక్కడున్న అవసరాలు కావచ్చు, ప్రజల అవసరాలు అన్నిటి మీద కూడా ఒక తక్కువ టైంలో మాకు అందరూ కూడా ఒక మంచి అవగాహన అన్నది కల్పించారు. సుబ్బిరామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేసినటువంటి ఉచిత వైద్య శిబిరం మన ఈ వైదేహి హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు జమ్మలమడుగులో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. యాక్చువల్గా నేను సారు కలిసి వచ్చేటప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను అనుకోకుండా. భారతంలో ఒక దాని గురించి కలెక్టర్ గారు మెన్షన్ చేశారు. యక్షుడు ధర్మరాజుకి ప్రశ్నలు వేసినప్పుడు దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే కిం భాగ్యం అంటారు, అంటే ఏది అన్నిటికంటే గొప్ప భాగ్యం అని. సో మీకు ధర్మరాజుకి నువ్వు పెద్ద పెద్ద అంతఃపురాలు అవి ఇవన్నీ చూసావు కదా, అన్నింటిలో మీకు ఏది గొప్ప ఇదేనంటే అన్నిటికంటే కూడా ఆరోగ్యంగా ఉండటం అనేది గొప్ప భాగ్యం అని చెప్తాను. మోకాల ఆపరేషన్ చాలా చోట్ల డబ్బు తీసుకున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు వర్తించడంలే. కానీ దీంట్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించకపోయినా కూడా ఆభా కార్డు కింద మోకాల ఆపరేషన్ కూడా వాళ్ళ యొక్క ఆభా కార్డు కింద చేస్తారు. ఇది మీరందరూ ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా వచ్చాడు ఇక్కడ. కాబట్టి ఎంత బ్రహ్మాండమైన హాస్పిటల్. మీరు పోయి చూస్తే వాతావరణం కూడా పుట్టపర్తి సాయిబాబా యొక్క ఆశ్రయం పక్కనే ఉంది.